స్వాగతం. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణ లక్ష్యం భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటైన ఖిలాఫత్ ఉద్యమం మరియు స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆలీ సోదరుల గురించి తెలుసుకోవడం. అవును, అది చాలా ముఖ్యమైన టాపిక్. ఖచ్చితంగా. మన ముందున్న ఈ చారిత్రక ఆధారాలు, పాత పత్రికల క్లిప్పింగులు చూస్తుంటే ఈ ఇద్దరు నాయకులు అంటే మౌలానా మహమ్మద్ అలీ మరియు మౌలానా షౌకత్ అలీల జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈరోజు మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే వారు సాధించిన విజయాలను ఒక థ్రిల్లింగ్ కథలాగా విశ్లేషించడం. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో, అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆనాటి పత్రాలు పరిశీలిస్తుంటే మనం 20వ శతాబ్దంపు తొలి దశకాల నాటి పరిస్థితులను ఒకసారి ఊహించుకోవాలి. భారతదేశం అప్పటికే బ్రిటిష్ వారు వలస పాలనలో నలుగుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే జాతీయోద్యమానికి కాస్త దూరంగా ఉన్న సామాన్య ముస్లిం ప్రజానికాన్ని రాజకీయంగా చైతన్యపరచడంలో ఈ ఆలీ సోదరులు ఒక వారధిలా పనిచేశారు. అంటే ఒక బ్రిడ్జ్ లాగా అన్నమాట. సరిగ్గా చెప్పారు. వారు కేవలం నినాదాలు ఇవ్వడమే కాకుండా ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడానికి వారు ఎంచుకున్న మార్గాలు చాలా విభిన్నమైనవి. ఆ నేపథ్యం అర్థం చేసుకుంటేనే మనకు ఈ విశ్లేషణ పూర్తిగా అర్థమవుతుంది. ఖచ్చితంగా. అయితే ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నా దృష్టిని ముందుగా ఆకర్షించిన పదం ఖిలాఫత్ ఉద్యమం. అసలు ఈ ఆలీ సోదరుల గురించి మాట్లాడే ముందు ఈ ఖిలాఫత్ ఉద్యమం ఏంటో ఒక ప్రాథమిక రూపురేఖలను మనం ఇక్కడ స్పష్టం చేస్తే బావుంటుంది కదా. తప్పకుండా. ఇది అర్థం కావాలంటే మనం మొదటి ప్రపంచ యుద్ధం నాటి కాలానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా టర్కీ దేశం పోరాడి ఓడిపోయింది. అప్పట్లో టర్కీ పాలకుడిని ఖలీఫా అని పిలిచేవారు. ఓ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సున్నీ ముస్లింలకు ఆయన అత్యున్నత మతగురువు కదా. అవును. యుద్ధంలో గెలిచిన బ్రిటిష్ వారు ఆ ఖలీఫా పదవికి ముప్పు తెచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో చాలా ఆగ్రహాన్ని రగిల్చింది. మన దేశంలోని ముస్లింలు కూడా తమ మత నాయకుడికి జరిగిన అవమానంగా దీన్ని భావించారు. సో ఆ సెంటిమెంటును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక రాజకీయ అస్త్రంగా ఆలీ సోదరులు మలిచారన్నమాట. పర్ఫెక్ట్. అదే ఖిలాఫత్ ఉద్యమం. అది కేవలం టర్కీ సమస్య కాదు, వలసపాలనపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టడానికి దొరికిన ఒక బలమైన అవకాశం. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మన నోట్స్లోకి వెళితే ముందుగా మౌలానా మహమ్మద్ అలీ గారి ప్రస్థానం గురించి అద్భుతమైన వివరాలున్నాయి. ఆయన కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఒక గొప్ప జర్నలిస్ట్ కూడా. ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే ఆయన ఒకేసారి 2 వేరువేరు భాషల్లో పత్రికలు నడిపారట. అవును, అది చాలా అరుదైన విషయం. 1911లో కలకత్తా కేంద్రంగా ఇంగ్లీష్లో ద కామ్రాడ్ అనే పత్రికను, అలాగే ఢిల్లీ కేంద్రంగా హమ్దర్ద్ అనే ఉర్దూ పత్రికను ఆయన ప్రారంభించారు. అసలు ఈ ద్విముఖ వ్యూహం ఎందుకు అంటారు? ఆ వ్యూహం వెనుక ఒక అద్భుతమైన సామాజిక అవగాహన ఉంది. ఇంగ్లీష్లో ద కామ్రేడ్ పత్రికను నడపడం ద్వారా ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి, అలాగే ఆంగ్ల విద్యావంతులకు తమ వాదనను బలంగా వినిపించారు. అంటే మేధావుల స్థాయిలో చర్చలు జరగాలంటే ఆంగ్లం తప్పనిసరి. లాజికల్గా ఉంది. మరి ఉర్దూ ఎందుకు? ఎందుకంటే కేవలం మేధావులు చర్చించుకుంటే ఉద్యమాలు రావు. సామాన్య ప్రజానికానికి తమ మాతృభాషలో విషయాలు చెబితేనే వారు ఉద్యమంలో భాగస్వాములవుతారు. అందుకే సామాన్యుల కోసం ఉర్దూలో హమ్దర్ద్ స్థాపించారు. పాలకులు మరియు ప్రజలు ఇద్దరితోనూ ఏకకాలంలో మాట్లాడే పద్ధతి అది. వావ్! అక్షరాన్ని ఒక ఆయుధంగా మలచడం అంటే ఇదే. ఈ పత్రాల్లో ఇంకో ముఖ్యమైన అంతర్జాతీయ దౌత్య ప్రయత్నం గురించి కూడా ఉంది. అది నేను ఖచ్చితంగా పంచుకోవాలి. చెప్పండి. ఆయన ఒక మెడికల్ మిషన్ను టర్కీకి పంపారు. డాక్టర్ ఎంఏ అన్సారీ నేతృత్వంలో ఒక రెడ్ క్రెసెంట్ మిషన్ను టర్కీలో గాయపడిన సైనికుల కోసం ఏర్పాటు చేశారు. మన దేశం అప్పటికే బ్రిటిష్ బానిసత్వంలో ఉంది. అయినా అంత దూరాన ఉన్న టర్కీకి వైద్య సాయం పంపడం, నిధులు సమీకరించడం మొహమ్మద్ అలీ గారి విజన్కి నిదర్శనం. ఖచ్చితంగా. వలస దేశంలో ఉంటూనే ఒక స్వతంత్ర దేశంలాగా మరొక దేశానికి వైద్య సహాయం పంపడం చిన్న విషయం కాదు. ఇది అంతర్జాతీయ ఇస్లామిక్ సోదరభావానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఒక బలమైన సందేశం. ఆయన నాయకత్వం అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది అనడానికి ఇదొక సాక్ష్యం. నిజమే. ఇక ఆయన దేశీయ రాజకీయాలను చూస్తే ఆయన కొన్ని ముఖ్యమైన సంస్థలను స్థాపించారు. కేవలం పత్రికలకే పరిమితం కాలేదు. అవును, ఆయన సంస్థల నిర్మాత కూడా. 1906లో ముస్లిం లీగ్ స్థాపనలో ఆయన భాగస్వామి. అలాగే 1920లో విద్యారంగానికి సంబంధించి జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇక్కడ జామియా మిలియా ఇస్లామియా స్థాపన గురించి మనం ఒక్క నిమిషం మాట్లాడుకోవాలి. 1920ల కాలంలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతోంది. బ్రిటిష్ పాఠశాలలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మరి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆల్టర్నేటివ్ ఏంటి అనే కదా ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రత్యామ్నాయమే ఈ జామియా మిలియా ఇస్లామియా. స్వదేశీ మరియు జాతీయవాద భావాలతో యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో దీన్ని స్థాపించారు. అంటే కేవలం సమస్యను ఎత్తి చూపడమే కాకుండా పరిష్కారాన్ని కూడా చూపించారు. ఈ ఖిలాఫత్ ఉద్యమ సమయంలోనే ఆయన ఇచ్చిన ఒక నినాదం కూడా ఇక్కడ హైలైట్ అయ్యుంది. ఖలీఫా పీఠం ప్రమాదంలో ఉంది, ఖాలిఫేట్ ఇన్ డేంజర్.
ఆ ఒక్క వాక్యం ప్రజల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో కదా. ఆయన పెద్ద పెద్ద రాజకీయ సిద్ధాంతాలు మాట్లాడలేదు. సామాన్య ముస్లింకు భౌగోళిక రాజకీయాలు అర్థం కాకపోవచ్చు, కానీ తమ విశ్వాసాలకు ప్రతీకైన పీఠం ప్రమాదంలో ఉందనే భావోద్వేగం వారిని వీధుల్లోకి తెచ్చింది. చాలా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అవును. పైగా ఈ ఉద్యమం మహాత్మాగాంధీగారిని కూడా ఆకర్షించింది. దీనికి మద్దతు పలకడం ద్వారా హిందూ ముస్లిం ఐక్యతను సాధించవచ్చని ఆయన భావించారు. ఒక మతపరమైన అంశం జాతీయ స్వాతంత్ర పోరాటానికి ఉత్ప్రేరకంగా మారింది. ఇక్కడ మన ఆధారాల్లో ఒక అద్భుతమైన ఆహా మూమెంట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాకినాడ కాంగ్రెస్ సమావేశం గురించే కదా. అదే, మహమ్మద్ అలీ గారు ప్రధానంగా ఉత్తర భారతదేశానికి చెందిన నాయకుడు. కానీ 1923లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఆ సమావేశం జరిగింది మన ఆంధ్రాలోని కాకినాడలో. చాలా గొప్ప విషయం అది. అవును, ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అదే. కాకినాడలో ఆ చారిత్రక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇది ఆనాటి భౌగోళిక ఐక్యతను చూపిస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు సరిగ్గా లేని రోజుయ్యో ఉత్తరాదికి చెందిన ఒక నాయకుడు దక్షిణాదిన సమావేశానికి అధ్యక్షత వహించడం జాతీయోద్యమం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదని స్పష్టం చేస్తుంది. ఆయన రాజకీయ ప్రయాణం చివరి దశ మాత్రం కాస్త ఉద్వేగభరితంగా ఉంటుంది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన లండన్ వెళ్లారు. అనారోగ్యంతో ఉండి కూడా దేశం కోసం వెళ్లారు. అక్కడే తుదిశ్వాస విడిచారని మన పత్రాలు చెప్తున్నాయి. అవును, డాక్టర్లు వద్దని చెప్పినా వినలేదు. ఆ సమావేశంలో ఆయనొక మాటన్నారు, నాకు నా దేశానికి స్వాతంత్రం కావాలి, లేదంటే నా సమాధికి 6 అడుగుల స్థలం మీ దేశంలో ఇవ్వండి, నేను బానిస దేశానికి తిరిగి వెళ్లను అని. గూస్ బంప్స్ తెప్పించే మాట అది. ఆయన అన్నట్లుగానే అక్కడే మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని జెరూసలేం తీసుకెళ్లి ఖననం చేశారు. ఒక యోధుడికి దక్కిన గౌరవం అది. నిజంగా సలాం చేయొచ్చు ఆయన అంకిత భావానికి. సరే, ఇప్పుడు చర్చను రెండవ సోదరుడైన మౌలానా షౌకత్ అలీ వైపు మళ్లిద్దాం. ఈయన గురించి ఉన్న ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది. చెప్పండి. షౌకత్ అలీ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయన యాత్రికుల సంక్షేమం కోసం ఒక సేవా సంస్థను స్థాపించారు. మక్కా వెళ్లే హజ్ యాత్రికుల కోసం అంజుమన్-ఈ-ఖుద్దమ్-ఈ-ఖబా అంటే ఖబా సేవకుల సంఘం అనే వేదికను ఏర్పాటు చేశారు. అవును, ఇది ఆయన వ్యక్తిత్వంలోని విభిన్నమైన కోణం. ఆ రోజుల్లో మక్కా వెళ్లాలంటే నెలల తరబడి ఓడల్లో ప్రయాణం, దారిలో వసతి ఉండదు, వైద్యముండదు. ఆ కష్టాలను గుర్తించి ఆయన ఈ సంస్థను పెట్టారు. సామాజిక సేవను రాజకీయాలతో అనుసంధానం చేయడం వల్ల ప్రజల్లో ఎంత బలమైన మద్దతొస్తుందో దీని ద్వారా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ప్రజల కష్టాలు తీర్చే ఆత్మీయుడిగా మారితేనే క్షేత్రస్థాయిలో పునాది బలంగా ఉంటుంది. ఈ సంస్థ ద్వారా వచ్చిన ప్రజాబలం ఖిలాఫత్ ఉద్యమానికి చాలా ఉపయోగపడింది. ఇక ఆయన చట్టసభల ప్రయాణం కూడా ఆసక్తికరమే. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత 1935 నుండి కేంద్ర శాసనసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. రోడ్ల మీద ఉద్యమాలు చేయడమే కాదు, చట్టాలు రూపొందించే సభల్లో కూడా మన ప్రాతినిధ్యం ఉండాలని ఆయన నమ్మారు. వీధుల్లో పోరాటం చేసిన వ్యక్తి శాసనసభలో విధానాలను ప్రశ్నించడం ఆయన బహుముఖ ప్రజ్ఞను చూపిస్తుంది. ముగించే దశకి చేరుకున్నాం కాబట్టి ఈ ఆలీ సోదరుల ఉమ్మడి ప్రభావాన్ని మనం ఎలా క్రోడీకరించవచ్చు? పత్రికా స్వేచ్ఛ, విద్యాసంస్థల స్థాపన, అంతర్జాతీయ దౌత్యం, సామాన్య ప్రజల సంక్షేమం, ఇలా అన్ని రంగాల్లోనూ వారి ముద్ర ఉంది. మహ్మద్ అలీగారు పత్రికలు, యూనివర్సిటీ ద్వారా భవిష్యత్ తరాలకు పులాది వేస్తే, షౌకత్ అలీగారు సేవా సంస్థల ద్వారా ప్రజల సమస్యలు తీర్చారు. ఇద్దరూ కలిసి ఖిలాఫత్ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యాన్ని రగిలించారు. ప్రజలతో, పాలకులతో మరియు అంతర్జాతీయ సమాజంతో ఒకేసారి నెట్వర్క్ చేయగలగడం నిజంగా అసాధారణం. అవును. అయితే ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. చరిత్రలో నాయకులు కేవలం రాజకీయ వేదికలకే పరిమితం కాకుండా పత్రికలు, విద్యాసంస్థలు, యాత్రికుల సేవా సంస్థల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. నిజమే, సంస్థలు నిర్మించడం అదే ఇక్కడ కీలకం. కేవలం ఉపన్యాసాలతోనే కాకుండా ప్రజల దైనందిన అవసరాలను తీర్చే సంస్థలను నిర్మించడం వల్లే ఏ ఉద్యమమైనా బలంగా మారుతుందేమో కదా. ఈ కోణంలో చూస్తే నేటి ఆధునిక సామాజిక ఉద్యమాలు కూడా ఇలాంటి బహుముఖ వ్యూహాలను ఎలా అన్వయించుకోగలవో విశ్లేషించడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే.